మనతో ప్రస్తుతము నిరుద్యోగి ఆస్మా గారు అయితే ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. మహిళల రిజర్వేషన్ గురించి మీ ఒపీనియన్? నా ఒపీనియన్ ఏంటంటే అసలు ప్రతిపక్షము అధికార పక్షము అక్కడ ఉన్నది బీజేపీ కాంగ్రెస్. ఇప్పుడు వీళ్ళిద్దరూ నిజంగా మహిళా రిజర్వేషన్ బిల్లుని వీళ్ళిద్దరు సమ్మతిస్తే అసలు బిల్ ఎందుకు ఫెయిల్ అయిపోయింది, అసలు మాకు అనుకూలంగా ఓట్స్ ఎందుకు తక్కువ వచ్చినాయి? నిజంగా ఇప్పుడు నిన్న అట్లా జరిగింది. అసలు ఏం జరగనట్టు, అసలు రాష్ట్రంలో ఏమి కూడా స్టడీస్ అప్పుడు లేకుండా, మరి ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు ఎలాంటి చప్పుడు లేకుండా ఇంత నిశ్శబ్దం ఎందుకు వహిస్తున్నారు వీళ్ళు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళామణులు ఏం చేస్తున్నారు? ఇక్కడ నిజంగా మీరు మహిళామణుల పక్షాన మీరు రిజర్వేషన్ రావాలని మీరు నిజంగా కంకణం కట్టుకొని ఉంటే మీరు అందరూ ఎందుకు ఫోర్స్ చేయట్లేదు? అసలు మీరందరూ ఒక యూనిటీగా ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇద్దరు కూడా అనుకొనే ఇక్కడ మహిళా రిజర్వేషన్ని వీళ్ళు మొత్తానికే రాకుండా చేశారు. ఫస్టే మాట్లాడుకున్నారు, వీళ్ళు మాట్లాడుకొని ఎవరెవరికి ఓటేయాలి చూసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే కొన్ని పోస్టర్స్ చూస్తున్నా నేను, అసలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నదే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంది. అయితే కొన్ని పోస్టర్స్ ఏమవుతున్నాయంటే మధ్యలో కేసీఆర్ది పెట్టి అటుపక్క రేవంత్ రెడ్డి ఇటుపక్క రాహుల్ గాంధీది పెట్టి పెట్టేస్తున్నారు. లాజిక్ ఏంటంటే అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్. వీళ్ళిద్దరు అక్కడ సమ్మతంగా లేకుండా ఎక్కడ సంబంధం లేని అక్కడ ఓట్లే వేయని బీఆర్ఎస్ పార్టీని అంటే మాత్రం ఏమొస్తుంది? ఇప్పుడు ప్రతి ఒక్కరు రావాలనే కోరుకున్నాము. ఇక్కడ నిజం చెప్పాలంటే ఇప్పటికీ పురుషాధిక్యత సమాజంలోనే మనం బతుకుతున్నాం. ఇప్పటికీ కూడా ఇంత కొట్లాడుతున్నా మహిళలు ముందుకు ఎందుకు రావట్లేదంటే మీ చేతిలో ఉన్న పవర్ని మీరు మిస్యూజ్ చేసిర్రు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు మహిళలకి ఈ రిజర్వేషన్ ఇచ్చింటే బాగుండే. ప్రతిదానికి మా మహిళల రిజర్వేషన్లు వచ్చేసరికి దానికి తోకగా ఏదో ఒకటి అటాచ్ చేస్తారు. ఇంతకుముందు కులగణన సర్వే, ఇప్పుడేమో డిలిమిటేషన్, ఇట్లా ఏదో ఒకటి అటాచ్ చేసి మీరు బిల్స్ ఎందుకు పెడుతున్నారు? సపరేట్గా మాకంటూ ఒక బిల్ పెట్టలేరా మీరు? ఆ సపరేట్ చట్టాన్ని సపరేట్గా పెట్టలేరా? ఎందుకు వాళ్ళతో కలిపి వీళ్ళతో కలిపి పెట్టడం వల్ల రెండు టైప్ అయిపోయి ఇది చేస్తే ఇది నష్టపోతాం అనే ఆలోచన వచ్చి ఓటు వేసే వాళ్ళు కూడా వ్యతిరేకంగా వేసే పరిస్థితి వచ్చింది. ఇంకా కొంతమందికి అసలు నిజంగా మేము ముందుకు రావడం ఇష్టం ఉందో లేదో తెలీదు. ఎందుకంటే వాళ్ళున్న ఏరియాస్లో మహిళలు పోటీ చేస్తారు, వీళ్ళ అధికారంలోకి వస్తారన్న టెన్షన్ కొంతమందికి ఎక్కువవుతుంది. ఎందుకంటే మేము రెడ్లమే ఉండాలి, వెలమలమే ఉండాలి, అసలు కింది స్థాయి నిమ్న స్థాయి వాళ్ళు అసలు పైకి రావద్దు అనే కొన్ని కుట్రలు కూడా నడుస్తున్నాయి. అందులో భాగంగానే ఈ బిల్లు వ్యతిరేకించబడ్డది. ఇప్పుడు మహిళల 30% రిజర్వేషన్ బ్యాక్ సైడ్ ఇది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ప్రాధాన్యత ఇస్తానేసి రేవంత్ రెడ్డి పదే చెప్పారు. నిన్న ఏదైతే ఇది డిక్లరేషన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసింది. ఇది ఒక చర్చనీయంగా మారుతుంది. ఏం చెప్తున్నారు? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు తెలంగాణలో, మొత్తం టీడీపీ పాలన నడుస్తుంది. ఈయన ఢిల్లీ పోయి టీడీపీ మహిళలతోటి ఈయన ఫోటోలు దిగి మొత్తం హల్చల్ చేస్తున్నారు, వాళ్ళు ట్వీట్ చేసుకున్నారు. మన సీఎంఓ దాంట్లో వాళ్ళ టీడీపీ మహిళల ఫొటోస్ ఉంటున్నాయి, ఇతర పార్టీ మహిళల ఫొటోస్ ఉంటున్నాయి. సరే, వాళ్ళ కోసమన్నా ఈ రిజర్వేషన్ కోసం పోరాటం చేయరాదు? ఆ మహిళా మనుల కోసమన్నా కనీసం మీ సోదరులు టీడీపీలో ఉన్నారు కదా, వాళ్ళ కోసమన్నా ప్రయత్నం చేయరాదు? మీరు సీఎం అయ్యారు, ఆ మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు, ఆ మహిళల కోసమన్నా ట్రై చేయరాదు? మరి ఎందుకు ఇంత వివక్షత? ఎందుకు ఇంత 5G జనరేషన్లో బతుకుతూ, అన్ని అడ్వాన్స్ టెక్నాలజీలో బతుకుతూ, AI టెక్నాలజీలో బతుకుతూ అయినప్పటికీ మాకు రిజర్వేషన్లు పెంచకుండా మా మహిళల్ని ఇంకా మీరు తొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా సమాజం అంతా చూస్తున్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే సమయం అయితే వచ్చింది, ఖచ్చితంగా చెప్తాం. మీరు నిరుద్యోగుల కోసం ప్రతినిత్యం పోరాడుతూ ఉంటారు కదా, ఇంకా నిరుద్యోగులాగానే ఉన్నారు. సో ఏం చెప్తారు? అదే నిరుద్యోగులు లాగానే ఉండిపోతున్నాము. అందుకే ఈసారి ఏం చేస్తున్నామంటే ప్రతిసారి ఎలక్షన్లో మమ్మల్ని వాడుకొని వదిలేయడం పార్టీలకు అలవాటు అయిపోయింది. ఇక్కడ ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఒకటే చెప్తున్నాము, ఇక్కడ అధికారంలో ఉండి మీరెట్లా మౌనం వహిస్తున్నారో ప్రతిపక్షం వాళ్ళు కూడా మీరు మాట్లాడకుండా మీరు కూడా మౌనం వహిస్తున్నారు. మేము ఇంత బయటకు వచ్చి కొట్లాడుతున్నా మాకు ఎలాంటి వీళ్ళు కూడా మాకు సపోర్ట్గా మాట్లాడట్లేదు. ఇప్పటికీ కూడా మాట్లాడకపోతే ప్రతిపక్షానికి కూడా చివరికి ఇదే గతి పడుతుంది. ఎటు కాకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ నిరుద్యోగులు నష్టపోతాం, ఇటు ప్రతిపక్షాలు కూడా నష్టపోతాయి. కాబట్టి అన్ని స్థాయిలో అన్ని వ్యవస్థలు కూడా వెనుకబడిపోయినాయి. ఇప్పటికైనా ప్రతిపక్షాలు అలర్ట్ అవ్వాలి. ఎంతసేపటికి మీ వెనకాలన్న ఈ 10 మంది నాయకుల్ని నమ్ముకుంటే మాత్రం మీరు ముందుకు రాలేరు. ప్రతిపక్షం వాళ్ళని కూడా చెప్తున్నాము, ఇంత కొట్లాడుతున్నాం. మా నిరుద్యోగులు లేని ఏ ప్రభుత్వం ఏర్పడదు. ఇప్పుడు కూడా నేను హెచ్చరిస్తున్నా,
ప్రతిపక్షమైన అధికార పక్షమైన కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా నిరుద్యోగులు లేకపోతే ఏ ప్రభుత్వం కూడా ఏర్పడదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినాక 60,000 ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేస్తున్నారు కదా, నిజంగా ఇచ్చారా? ఇవ్వలేదు, అన్ని అబద్ధాలు, అబద్ధపు కోరు మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మాట కూడా చెప్పట్లేదు, అది కూడా చెప్పట్లేదు. ఇక అయిపోయింది. నిరుద్యోగుల చాప్టర్ ఆయన నోటి నుంచి రాదిగా, క్లోజ్. ఆయన ఎన్నికల మీద పడ్డారు, ఏపీ గవర్నమెంట్ మీద పడ్డారు, ఇట్లా మొత్తం ఇబ్బందులు పెట్టే పనుల్లో ఉన్నారు ప్రజల్ని. కాబట్టి ఇది ఎన్నికలప్పుడే బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. ఇంకో 2 సంవత్సరాలతో ఎన్నికలు, ఇక 2.5 ఏళ్ళు కష్టపడ్డాము, ఇంకో 2 సంవత్సరాలు ఇట్లే భరిస్తాము, ఆ తర్వాత మీకు బుద్ధి చెప్తాం. డివిటేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏంటంటే ఇప్పుడు కొన్ని స్థానాలు పెరిగేటప్పుడు సంతోషమే, కానీ దానికి సర్వేలు కూడా చాలామంది అయితేనే బాగుంటుందని చెప్పేసి అన్నారు. కాకపోతే ఏమవుతుందంటే స్థానాలు పెరిగినప్పుడు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ దానికి అటాచ్ చేయకుండా ఇది సపరేట్ పెట్టేసి స్థానాలు పెరిగితే పరిపాలన ఇంకా సులభం అవుతుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం జిల్లాలు పెంచుకున్నాం, ఈ డిలిమిటేషన్ ద్వారా కొన్ని స్థానాలు పెరిగితే సంతోషం, ఇంకా కొన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి, ప్రజలకి పరిపాలన అందుబాటులో ఉంటుందని ఇది మనం చట్టబద్ధంగా అయితే చెప్పుకోగలం. కానీ ప్రజలకు నిజంగా పరిపాలన అందుబాటులో ఉంటుందా? అసలు ఇప్పుడు ఇన్ని జిల్లాలు ఏర్పడితే ఇప్పటికీ కూడా ప్రజల బతుకులు మారట్లేదు. ఇక ఇదైతే మాత్రం జరుగుతుందని గ్యారంటీ ఉంది. ఒక మహిళా రిజర్వేషన్నే మీరు తీసుకోలేకపోతున్నారు, అలాంటిది మహిళల్ని బయటికి రానిస్తారా? మహిళా సాధికారతకి మీరు తోడ్పాటు చేస్తారా? మీరు మాకు సపోర్ట్ చేస్తారా? మీరు నిజంగా మా మహిళల సాధికారతని కోరుకుంటున్నారా? అన్ని ప్రభుత్వాలను అడుగుతున్నాం, మేము అందరిని అడుగుతున్నాము. అధికారంలో ఉన్నా అంతే, ప్రతిపక్షంలో ఉన్నా అంతే. మీ చేతుల పని, మీరు చేయాల్సిన పనిని కూడా మీరు చేయకుండా దానికి ఏదో ఒకటి తోక అతికించి ఈరోజు మహిళలకి తీవ్ర అన్యాయం చేసారు. అన్ని ప్రభుత్వాలు కూడా చేసారు, ఏ ప్రభుత్వాన్ని మేము వెనకేసుకురావట్లేదు. అన్ని ప్రభుత్వాలు మాకు మహిళలకైతే అన్యాయం చేసారు. ఎవరెవరైతే ఇప్పుడు రాజకీయంలో కొంతమంది ఉన్నారో ఆ మహిళలంతా కొంచెం కళ్ళు తెరవండి. ఇప్పటికైనా మీరు ఆ పార్టీలో ఉన్నారని కదా, ఆ పార్టీ లీడర్స్ని ప్రశ్నించండి. మీరు ఆడనే మాకు చేయలేకపోయారు, ఇక్కడ కూడా ఏం చేస్తారు మాకు అని చెప్పేసి ప్రశ్నించండి. మీరు ప్రశ్నించకపోతే ఇంకెవరు ప్రశ్నిస్తారు? ఇప్పుడు మనమే అడగాలి కదా. ఇప్పుడు ఊర్లలో ఉండే మంటింట్లో ఉండే మహిళలు అయితే అడగలేరు. మనం ఇంత కొట్లాడుతున్నాం, మనమే అడగకపోతే ఇది ఇట్లే కొనసాగుతుంది. అసలు ఇంత 5G జనరేషన్లో ఏ టెక్నాలజీలో బతుకుతూ కూడా మహిళలకు ఇంకా మాకు రిజర్వేషన్లు తక్కువ ఉండడం బాధాకరంగా ఉంది చాలా. అయితే అస్మా గారు, మీ డిమాండ్స్ ఏంటి? మహిళల తరపు నుంచి మీ డిమాండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిజర్వేషన్ బిల్ పాస్ అవుతుందని చెప్పేసి చాలా హోప్స్ ఉండే. ఇప్పుడు చాలామంది మహిళలు పురుషులతో సమానంగా కొట్లాడుతున్నారు ప్రతి రంగంలో ఐటీలో అయినా ఎక్కడైనా సరే జాబ్స్లో కూడా పోటీ పడుతున్నారు. అలాంటప్పుడు ఈ రిజర్వేషన్ల దగ్గర మమ్మల్ని అణిచివేసే ప్రయత్నాలు చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వాలన్నీ కూడా దీనికి బాధ్యత వహించాలి. అది